ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రశ్నించేందుకు ఢిల్లీ సీఎంకు మళ్లీ సమన్లు జారీ చేసింది. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఇవ్వటం ఇది 5వ సారి. ఇప్పటికే 4 సార్లు నోటీసులు ఇచ్చిన ఆయన విచారణకు మాత్రం హాజరు కాలేదు. ఈ క్రమంలో మరోసారి నోటీసులు ఇచ్చిన ఈడీ ఈసారి మాత్రం రావాల్సిందేనని కేజ్రీవాల్ కు తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 2న విచారణ కోసం ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రశ్నించేందుకు ఢిల్లీ సీఎంకు మళ్లీ సమన్లు జారీ చేసింది. కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఇవ్వటం ఇది 5వ సారి. ఇప్పటికే 4 సార్లు నోటీసులు ఇచ్చిన ఆయన విచారణకు మాత్రం హాజరు కాలేదు. ఈ క్రమంలో మరోసారి నోటీసులు ఇచ్చిన ఈడీ ఈసారి మాత్రం రావాల్సిందేనని కేజ్రీవాల్ కు తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 2న విచారణ కోసం ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 4 సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన హాజరు కాలేదు. రేపు ఫిబ్రవరి 2వ తేదీన హాజరు కావాలని మళ్ళా నోటీసులు జారీ చేశారు. ఆయన రేపు హాజరయ్యే అవకాశం ఉందంటారా లేదా? సుజాత, ఖచ్చితంగా ఈసారి ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులకు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. ఈసారి మాత్రం కొంత సీరియస్ గానే కొన్ని విషయాల్లో విచారణ చేయవలసిన అవసరం ఉంది. విచారణ టైంలో హాజరు కాకపోతే ఖచ్చితంగా కోర్టులతోటి అరెస్ట్ చేసినా సరే విచారణకు సహకరించేలా కోరమని చెప్పేసి కూడా చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఫిబ్రవరి 2వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇచ్చిన నోటీసులకు ఆయన స్పందిస్తారా, లేకపోతే కోర్టు అనుమతి తీసుకొని వాళ్ళకి సమయం తీసుకుంటారా, లేకపోతే గతంలో 4 సార్లు రాకుండా ఉంటే మాత్రం ఈసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మాత్రం ఇప్పుడు కనుక ఫిబ్రవరి 2గా అటెండ్ కాకపోతే మాత్రం ఈసారి ఖచ్చితంగా కోర్టు అనుమతితోటి అరెస్ట్ చేసి ఆయన్ను కస్టడీలో తీసుకుని విచారించేందుకు కూడా కోర్టు కోరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాం. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.